హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ టైమ్ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా భయ్య. ఎందుకు ఇప్పుడు సడన్ గా ఈ వీడియో పెడుతున్నా అంటే, ఎందుకంటే ఫ్యూచర్ లో త్వరలోనే ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సిరీస్ అయితే రాబోతుంది. అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రేక్వల్ భయ్య. అండ్ మధ్యలో ఇంకోటి కూడా ఉంది, హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అని చెప్పి ఆల్రెడీ వచ్చింది. ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ తో పాటు హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అయితే సీజన్ 3 కూడా రాబోతుంది. చాలా మందికి వీటిలో అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది. అసలు వీటి టైం లైన్ ఏంటి, ఏది ముందు చూడాలి ఏది తర్వాత చూడాలన్న డౌట్లు అయితే చాలా మందికి ఉంటాయి. అండ్ ఇప్పటికీ మీరు ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడకపోయి ఉంటాయి, ఖచ్చితంగా చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్న వెబ్ సిరీస్ 8 సీజన్స్ మీరు తెలుగు డబ్బింగ్ తో పాటు చూద్దాం అనుకుంటే కనుక జియో హాట్స్టార్ లో ఉంటుంది. లేదు భయ్యా, జియో హాట్స్టార్ ఓటీటీలు గట్రా లేవనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం 8 సీజన్స్ కూడా సీజన్ బై సీజన్ అప్లోడ్ చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేనైతే గ్రూప్ లోకి అయితే యాడ్ చేస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లోడ్ అయితే ఉంటే మీరు మెసేజ్ చేయండి, మీకు చెప్తాను. అండ్ ప్రతి సిరీస్ గురించి అసలు ఏమేమి ఉంటాయి అందులో, అసలు ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏంటి, హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ ఏంటి, అసలు ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ ఏంటి, ఆ సిరీస్ లో ఏంటి, అసలు ఏం నడుస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుద్ది. ఫస్ట్ గా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నది ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది వెస్టరస్ అనే ప్రాంతంలో భయ్య. ఇది ఒక ప్రపంచం. ఇక్కడ రాజ్యాలు పుడతాయి, రాజులు పడిపోతారు, పవర్స్, బిట్రేయల్, డ్రాగన్స్, వార్స్, ఒక ప్రపంచపు రక్తం అయితే నడుస్తుంటది అనమాట ఈ ప్రాంతంలో. ఇది కేవలం థ్రోన్స్ గురించి అయితే కాదు, ఇది ఒక లెగసీ అనమాట. 100 ఏళ్ల చరిత్ర, ఒక కుటుంబం నుంచి మొదలై అనేక రాజ్యాల ముగింపు వరకు వచ్చిన సెగా ఆఫ్ ఫైర్ అండ్ బ్లడ్ అని చెప్తా. స్క్రీన్ స్పేస్ ప్రెజెంట్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ ఎక్స్ప్లెయిన్. ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వెస్టరస్ టైమ్ లైన్ అయితే మాట్లాడుకుందాం భయ్య. చాలా సింపుల్ గా చెప్పేస్తా. ఈ వరల్డ్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో వీళ్ళు యూజ్ చేసుకున్నది ఏసీ అన్నది యూజ్ చేసుకుంటారు, అంటే ఆఫ్టర్ కాంక్వెస్ట్ అనమాట. మీనింగ్ వచ్చేసి మీకు ఎయిగన్ ది కాంకరర్ మొత్తం వెస్టరస్ అంతటిని కూడా యునైటెడ్ చేసిన తర్వాత 0 ఏసీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వెన్ ఎయిగన్ కాంక్వర్డ్ వెస్టరస్ అని చెప్పేసి అందుకే ఏసీ అని పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి నెంబర్స్ అయితే పెరుగుతూ వెళ్తే మీకు 129 ఏసీలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అయితే జరుగుద్ది, 209 ఏసీలో నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ అయితే జరుగుద్ది, అండ్ 298 ఏసీ అంటే ప్రెసెంట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చింది కదా, అది నడుస్తుంది అనమాట. సో వాటికంటూ వాటి ఇయర్స్ అయితే ప్రత్యేకంగా వాళ్ళే మెన్షన్ చేసుకోవడం అయితే జరిగింది ఏసీ అన్న పేరుతోటి. ఇక ఈ టైమ్ లైన్ అండ్ క్రోనాలజీ విషయానికి వచ్చేస్తే, అంటే ఈ సిరీసెస్ ఎక్కడెక్కడ ఏది ఫిట్ అవుతుంది అన్న విషయాన్ని మాట్లాడేసుకునేలా ఉంటే కనుక మీకు ఒక్కటే క్లియర్ గా చెప్తాను భయ్య. ఈచ్ స్టోరీ కూడా మనం ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఏది ముందు ఏది వెనకాల అని చెప్పేసి. ఫస్ట్ అయితే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అయితే వస్తుంది అనమాట. 129 ఏసీలో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఇది క్రెడిట్ పొందిన ఎర్లియస్ట్ ఎరా అనమాట ఇది. దాని తర్వాత ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సెట్ ఇన్ 209 ఏసీ. ఇది 80 సంవత్సరాల తర్వాత, అంటే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ జరిగిన 80 సంవత్సరాల తర్వాత అయితే మీకు ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ అయితే జరుగుద్ది. అండ్ ఆఫ్టర్ దట్ 298 ఏసీ గేమ్ ఆఫ్ థ్రోన్స్, అంటే ప్రెసెంట్ వెస్టరస్ లో జరిగింది. ఇక్కడ నుంచి ఒరిజినల్ షో అయితే స్టార్ట్ అనమాట. అది దీని తర్వాత వచ్చినవి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. బట్ క్రోనాలజీ వైజ్ చూసుకుంటే మీరు ఫస్ట్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ చూసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. దాని తర్వాత ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ అయితే రాబోతుంది, అది చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఆఫ్టర్ దట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే ఇంకా పిచ్చిగా అర్థమవుతుంది భయ్య. బట్ మాకు ఫస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చింది కాబట్టి నేను అదే చూడడం జరిగింది. తర్వాత హౌస్ ఆఫ్ ది డ్రాగన్ చూసా, ప్రేక్వల్ అని చెప్పేసి. ఇప్పుడు 100 years బిఫోర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్పేసి ఫ్యూచర్ లో ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ అయితే రాబోతుంది, అదైతే ఫ్యూచర్ లో చూడబోతాము. ఫస్ట్ అయితే మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. స్టార్టింగ్ ఏదైతే ఉందో అదే, ఇక్కడే డ్రాగన్స్ అయితే రూల్ చేస్తూ ఉంటాయి అనమాట. టైం పీరియడ్ వచ్చేసి మీకు 101 ఏసీ నుంచి 129 ఏసీకి అయితే జరుగుద్ది. స్పానింగ్ మొత్తం 28 years అయితే రన్ అవుతుంది అనమాట హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అన్నది. ఇంక ఇందులో మీకు ప్రస్తుతానికి అయితే 2 seasons అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ 3 and 4 కూడా ప్లాన్ చేసుకున్నారు. 3 అయితే త్వరలోనే రాబోతుంది, 4 కూడా కన్ఫర్మ్ అయిపోయింది. బట్ చూడాలి ఎంతవరకు మరి వస్తుందో లేదన్నది. ఇందులో ప్లాట్ అండ్ కీ పాయింట్స్ విషయానికి వచ్చేస్తాయి. ఈ సిరీస్ మొత్తం కూడా మీకు గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ 101 ఏసీలో పిక్ అవుతుంది భయ్య. ఇక్కడ జైహెరిస్ 1 సక్సెసర్, అక్కడ నుంచి విసరిస్ 1 యాక్సెషన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఈ స్టోరీ అన్నది మల్టిపుల్ టైమ్ జంప్స్ అయితే ఉంటుంది అనమాట. 3 years, 10 years, 6 years, ఎస్పెషల్లీ ఇన్ సీజన్ 1 మల్టిపుల్ టైమ్ జోన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టర్స్ ఏజ్ పరంగా కానీ పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ అన్ని షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఇందులో. అండ్ ఎండ్ ఆఫ్ ది సీజన్ 1 కి వచ్చేసరికి మీకు 129 ఏసీకి అయితే మీరు మూవ్ అయిపోతారు. 101 నుంచి 129 కి అయితే రావడం జరుగుతుంది సీజన్ 1 ఎండ్ అయ్యేసరికి. ఇక్కడే మీకు అసలైంది మొదలవుద్ది, డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ అని చెప్పేసి. ఒక సివిల్ వార్ అయితే మొదలవుతుంది అనమాట బిట్వీన్ టార్గేరియన్స్. ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఈ వార్ మొత్తం కూడా 2 teams కింద అయితే డివైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకటేమో టీమ్ బ్లాక్, ఇందులో సపోర్టర్స్ అందరూ కూడా రైనైరా టార్గేరియన్ అయితే సపోర్ట్ చేస్తారు. ఇంకా టీమ్ గ్రీన్ వచ్చేసి అలిసెంట్ హైటవర్ అండ్
తన సన్ అయిన ఎయిగన్ 2 వీళ్ళకి సపోర్ట్ చేయడం అయితే జరుగుద్ది. ఇక్కడ మొత్తం మీకు ఇందులో డ్రాగన్స్ టు డ్రాగన్స్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, లాయల్టీ షిఫ్ట్ అయితే ఉంటుంది, అండ్ చాలా వరకు కూడా బిట్రేయల్స్ కూడా ఉంటాయి అనమాట ఇందులో. ఎందుకు వై హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఇంపార్టెంట్ అంటే కనుక మీకు ఇందులో హైట్ ఆఫ్ డ్రాగన్ పవర్ కానీ టార్గేరియన్స్ ఒకప్పుడు ఎలా రూల్ చేశారు ఇదంతా కూడా మీకు ఇందులో చూపించడం అయితే జరుగుద్ది. అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఏర్పడింది, వాళ్ళ అంబిషన్ ఏంటి, ఒకే ఫ్యామిలీలో బిట్రేయల్స్ ఎలా జరిగాయి, అసలు వాళ్ళ పవర్ ఎలా డిస్ట్రాయ్ అయ్యింది కూడా మీకు ఇందులో చూపిస్తారు. ఆఫ్టర్ దట్ డౌన్ ఫాల్, టార్గేరియన్ రూల్ అన్నది డౌన్ ఫాల్ ఎలా అయ్యిందో మీరు ఇందులో చూస్తారు భయ్య. ఎందుకంటే మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే కనుక అందులో టార్గేరియన్ రూల్ అయితే ఉండదు, చాలా వీక్ ఉంటుంది అనమాట. అంత దాకా డౌన్ ఫాల్ ఎలా జరిగింది అన్నదే మీరు ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో చూడడం అయితే జరుగుద్ది. సో అందుకే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మీరు చూడకపోతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కనుక ఫస్ట్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ తో స్టార్ట్ చేయండి, ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే ఏంటి ప్రాబ్లం అంటే 3 సీజన్ అయితే త్వరలోనే వస్తుంది, బట్ 4th సీజన్ ఇన్ కేస్ కన్ఫర్మ్ అయ్యింది, అది రావడానికి టైం పట్టుద్ది భయ్య. సో ఈ లోపు అది కంప్లీట్ చేద్దామంటే చేయండి, లేదు భయ్య అప్పుడు దాకా ఆగలేమనుకుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈజీగా స్టార్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, మీరు అర్థం చేసుకోగలరు. ఆఫ్టర్ దట్ మీకు ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్, ఈ క్వైట్ జర్నీస్, హానర్, ది లాస్ట్ డ్రాగన్స్ వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట. ఇది ఇంకా రాలేదు, ఫ్యూచర్ లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 తో పాటు రిలీజ్ అవుతుంది. దీని టైం పీరియడ్ వచ్చేసి 209 ఏసీలో అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ప్రస్తుతానికైతే సీజన్ 1 అయితే కన్ఫర్మ్ చేశారు, 6 ఎపిసోడ్స్ తో రావచ్చు మాక్సిమం, చెప్పలేమది. ఇందులో మీకు స్టోరీ వచ్చి ది డంక్ అండ్ ఎగ్ నోవెలెస్, ది హెడ్జ్ నైట్ అని చెప్పేసి ఉంటారన్నమాట. వాళ్ళ గురించి అయితే మీకు ఈ సిరీస్ మొత్తం రన్ అవుతుంది. ఏంటి బ్రో వీటి గురించి ఏమైనా కన్ఫర్మేషన్ చెప్పగలవంటే ఇది చాలా ప్రాసెస్ అవుతుంది భయ్య, వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. దీని గురించి సిరీస్ వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. కొన్ని పాయింట్స్ మాత్రం మీకు కన్ఫర్మ్ గా చెప్తా. ఇది ఎక్కడ మీకు ఎగ్జిట్ అవుతుంది అంటే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కి అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి మధ్యలో టైం లైన్ లో ఏదైతే మీకు సెట్ అవడం అయితే జరుగుద్ది అనమాట. ఫస్ట్ కీ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే సర్ డంకెన్ ది టాల్, ఏ హెడ్జ్ నైట్ అనమాట. ఇతను అంత వెల్తీ కాదు, చాలా పూర్ అండ్ హానరబుల్ గా ఉంటాడు. అండ్ తనతో పాటు ఎయిగన్ 5 టార్గెరియన్ అనమాట. ఫస్ట్ ఎవరికి తెలియదు ఇనిషియల్లీ, చాలా ఇంకాగ్నిటో మోడ్ లో అయితే ఉంటాడు బాబు. ఆఫ్టర్ దట్ కింగ్ ఎయిగన్ 5 కింద ఎలా మారాడు అన్నది ఈ ఎగ్ క్యారెక్టర్ అండ్ డంకన్ క్యారెక్టర్ వీళ్ళిద్దరిని అయితే మీకు ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది ఈ సిరీస్ లో. అండ్ వాళ్ళ ట్రావెల్ మొత్తం కూడా అక్రాస్ వెస్టరైస్ అయితే ఉంటుంది. స్మాల్ టౌన్స్, టోర్నమెంట్స్, మారల్ డైలమాస్, పాలిటిక్స్, ఇలా గ్రౌండ్ లెవెల్లో మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్తారు. ఇందులో అయితే డ్రాగన్స్ అన్న ఉండబయ్యా, అప్పటికి డ్రాగన్స్ అయితే నో మోర్, అసలు దే ఆర్ లెజెండ్స్, మెమరీస్, స్టోరీస్ అన్న టైప్ లో అయితే ఉంటాయి. ఇది మొత్తం క్వైటర్ గా ఉంటుంది, మాక్సిమం క్యారెక్టర్ డ్రైవెన్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట కంపేర్ టు హౌస్ ఆఫ్ ది డ్రాగన్. బట్ స్టిల్ ఫుల్ ఆఫ్ టెన్షన్ మెయింటైన్ చేస్తారు, లాయల్టీ మెయింటైన్ చేస్తారు. చూడాలి, మాక్సిమం వాళ్ళు అయితే అలాగే ఇప్పుడు చెప్తున్నారు, ఫ్యూచర్ లో రాబోతుంది, అప్పుడు నేను చూసి ఖచ్చితంగా చెప్తా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక మీకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కి అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి మధ్యలో ఒక గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. అందులో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ కింద అయితే వర్క్ చేస్తుంది సిరీస్ అన్నది. ఆ డ్రాగన్ ఎరా నుంచి టార్గేరియన్ ఎలా వీకెన్ అయ్యారన్న ఎరాకి మీకు ఇందులో బ్రిడ్జ్ కింద వర్క్ చేస్తుంది ఇది. సో అందుకే ఇది కూడా ఖచ్చితంగా చూడాలంటాను, బట్ వెయిట్ చేయండి, ఇంకా రాలేదు కాబట్టి చూద్దాము. ఈ ఎగ్స్ ఎగ్జిస్టెంట్ అన్నది అండ్ లీనేజ్ మ్యాటర్ డీప్లీ తీసుకెళ్తారు ఇందులో, ఓకేనా. ఇక అట్ లాస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది ఫాల్ ఆఫ్ డ్రాగన్స్, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కింగ్స్, ఇదైతే వేరే లెవెల్ భయ్య. నేను సిరీస్లు చూడడం స్టార్ట్ చేసింది ది గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఎత్తుకోవడం గుండ్రా ఎత్తుకున్నాను, అది వేరే విషయం. బట్ నాకు స్టిల్ ఇప్పటికి వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 వెబ్ సిరీస్ అంటే నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే చెప్తా. ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ 8 సీజన్స్, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇప్పటికీ వన్ ఆఫ్ ది టాప్ అనే చెప్తా, ఎన్ని మంచి సిరీస్లు వచ్చినా సరే. కానీ ఇదైతే మీకు టైం పీరియడ్ 298 ఏసీలో అయితే సెట్ ఉంటుంది. 8 సీజన్స్ అయితే ఉంటాయి, మాక్సిమం 73 ఎపిసోడ్స్ ఉంటాయి ఐ థింక్ సో. అండ్ ప్లాట్ అండ్ కీ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే ది ఐరన్ థ్రోన్ వార్, మల్టిపుల్ నావెల్ హౌసెస్ అయితే ఉంటాయి. స్టార్క్, లానిస్టర్, బారథియాన్, టార్గేరియన్, ఇలాగా వాళ్ళ వార్ అయితే నడుస్తుంటుంది ఐరన్ థ్రోన్ కోసం. అదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఇంకా డెనెరిస్ టార్గేరియన్, మదర్ ఆఫ్ డ్రాగన్స్, లిటరల్లీ మళ్ళీ తిరిగి మీకు డ్రాగన్స్ అయితే ఈ సిరీస్ లో తీసుకురావడం అయితే జరుగుద్ది. తను ఆ వెస్టరస్ ని రీక్లైమ్ చేసుకోవడానికి అయితే చూస్తుంది అనమాట. ఇంకా జాన్స్నో బాస్టర్డ్ కింద అయితే రైజ్ అవుతాడు. బట్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట జాన్స్నో అన్నది, బోత్ పొలిటికల్ అండ్ సూపర్ న్యాచురల్ బ్యాటిల్స్ లో కూడా. ఇంకా ది వాల్ అండ్ వైట్ వాకర్స్, బాబా ఇదైతే వేరే లెవెల్ భయ్య. ది వాల్ నైట్ కింగ్ ఉంటాడు, మొత్తం వెస్టరస్ మొత్తాన్ని కూడా థ్రెటన్స్ చేస్తాడన్నమాట వైట్ వాకర్స్ తోటి. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ ప్లాట్ అనేది. ఇంకా ఆర్యా క్యారెక్టర్, టిరియన్ క్యారెక్టర్, సెరిసి, సాన్సా స్టార్క్, వీళ్ళందరూ కూడా ప్రతి మేజర్ క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఓన్ ఆర్క్స్ అయితే ఉంటాయి, మోటివేషన్స్ ఉంటాయి, బిట్రేయల్స్ ఉంటాయి, సాక్రిఫైసెస్ కూడా ఉంటాయి. అండ్ డ్రాగన్స్ కూడా రిటర్న్ అవుతుంది అనమాట అండర్ డెనెరిస్ కంట్రోల్, తెలుస్తుంది సిరీస్ చూసిన వాళ్ళకైతే. ఇంకా చూడకపోతే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవి. ఇంకా ఫైనల్ సీజన్స్ లో అలయన్సెస్ కానీ, నార్త్ వర్సెస్ సౌత్ కానీ, ఈస్ట్ వర్సెస్ వెస్ట్ కానీ, డ్రాగన్ వర్సెస్ ఐస్ కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి భయ్య. ఇంకా ఆఫ్టర్ దట్ సీజన్ లో ఏం జరిగిందో మీరు చూస్తారు. ఎందుకు వై గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యాటర్స్ అంటే ఇట్ మెర్జెస్ ఫ్యాంటసీ, పాలిటిక్స్, హ్యూమన్ ఎమోషన్, ప్రతిదీ వర్క్ అవుతుంది.
అండ్ టార్గేరియన్ లైనేజ్ చూపిస్తారు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సివిల్ వార్ చూపిస్తారు, లెగసీ ఆఫ్ డ్రాగన్స్ చూపిస్తారు, రైజ్ ఆఫ్ పవర్ చూపిస్తారు. ప్రతిదీ కూడా మీకు టాప్ నాచ్ లో బాగా వర్కౌట్ అయ్యేలా ప్రెజెంట్ చేస్తారు. అంటే ఒక థ్రోన్ కోసం జరిగే వార్ అల్టిమేట్ అయితే ఉంటుంది, ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ చెయ్యదు. ఇంకా లాస్ట్ కి హౌ ఎవ్రీథింగ్ కనెక్ట్స్ అంటే కనుక థీమ్స్ అండ్ లెగసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగన్స్, ఇవైతే మీకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ చూపిస్తారు మొత్తం అంతా కూడా హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లో, అంటే డాన్స్ ఆఫ్ డ్రాగన్స్ ఇదంతా కూడా. తర్వాత నైట్స్ లోకి వచ్చేసరికి 7 కింగ్డమ్స్ లో అక్కడ అయితే ఎక్స్టింక్ట్ అయిపోతాయి, ఇంకా ఉండవు డ్రాగన్స్ అన్నవి. ఆఫ్టర్ దట్ మళ్ళీ GOT లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో అయితే రిటర్న్ అవుతాయి. వాటి రైజ్ అండ్ ఫాల్ అండ్ టార్గేరియన్ పవర్ ఇవన్నీ కవర్ చేస్తారు. తర్వాత టార్గేరియన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అయితే ప్రెజెంట్ చేస్తారు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో బిగినింగ్ ఆఫ్ క్రాక్స్ చూపిస్తారు. స్లోగా అప్పుడప్పుడే టార్గేరియన్ పవర్ అన్నది తగ్గుతూ వస్తుంది, ఆ క్రాక్స్ చూస్తారు. దాని తర్వాత నైట్స్ ఎరా చూస్తారు. ఆఫ్టర్ దట్ GOT లో మొత్తం కొలాప్స్ అయితే చూడడం జరుగుద్ది. ఇంకా పవర్ అండ్ బిట్రైల్ గురించి కూడా ఉంటుంది ఇందులో. ఫ్రమ్ కింగ్స్ టు క్వీన్స్ అండ్ హెజ్ నైట్స్, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా ఆ అంబిషన్ అనేది ఎలా టచ్ చేసుకున్నారు అనేది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇంకా లెగసీ కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ డిసిషన్స్ గానీ, నైట్ ట్రిపుల్ ఫార్వర్డ్ గానీ ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. అండ్ సైకిల్ ఆఫ్ హిస్టరీ, డ్రాగన్ ఎరా నుంచి క్వైటర్ ఎరా నుంచి క్యావోస్ ఎరా, ఇవన్నీ కూడా మీకు ఇందులో ప్రెజెంట్ చేస్తారు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది థీమ్స్ అండ్ లెగసీతో పాటు. ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా తతంగా ఉంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్, డే నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ గురించి ఇంకా చాలా తవ్వుతూనే వస్తూనే ఉంటుంది భయ్య. చేస్తాను కుదిరినప్పుడు ఇంకా మంచిగా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 వచ్చేసి అండ్ డే నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సీజన్ కూడా వస్తే అప్పుడు వాటి గురించి ఇంకా కలిపి ఇంకా క్లారిటీగా వీడియో చేయడానికి అయితే ఉంటుంది నాకు కూడా. అండ్ ఇప్పుడు దాకా చెప్పింది అయితే నేను అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేస్ అర్థం అవ్వకపోతే ఐఎమ్ సారీ ఫర్ దట్. లేదంటే మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసుంటాయి లేదా హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ చూసారా, ఫస్ట్ ఏది చూసారో కామెంట్ చేసి చెప్పండి. మీ ఒపీనియన్స్ కూడా మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటి, మీరు స్టార్టింగ్ ఏ సిరీసెస్ తో మీ లైఫ్ అయితే స్టార్ట్ చేశారు, వెబ్ సిరీసెస్ కనెక్ట్ అవ్వడం అన్నది కూడా నాకు మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇంకేస్ ఏమైనా కొత్త సిరీస్లు ఉంటే కూడా నాకు చూడడానికి అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.